ఊట్లో 2 తెలుగుదేశం తీసుకుంది, 1 బీజేపీ తీసుకుంది. అప్పుడే జనసేన అన్నా కూడా అవలేదు, ఎందుకంటే వాళ్ళు స్కెచ్ చేసుకుని ఉన్నారు కాబట్టి. తర్వాత వచ్చేటప్పటికి ఇంకో పాయింట్ ఎక్కడ వచ్చింది, అందుకనే దానికి బదులుగా ఎమ్మెల్సీ మంత్రి అన్నటువంటి పాయింట్ తెర మీదకి వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి పాయింట్ అందులోనే రాశారు కదా ఆ పేపర్లోనే. తర్వాత సీన్ కట్ చేస్తే విజయసాయి రెడ్డిది వచ్చింది. ఇప్పుడు మొన్న నాగబాబుది అనుకున్నటువంటిది అది తీసేసి ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఇస్తున్నారేమో అనుకున్నా, అదే విజయసాయి రెడ్డి సీట్ ఇస్తున్నారేమో. కానీ బీజేపీ అట్ట ఇవ్వదే, ఎందుకంటే రాజ్యసభ స్థానంలో వాళ్ళు వదులుకోరు తొందరగా ఎవరిని కూడా. బీజేపీ ఏమనుకుంటుందంటే అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయినా 11 ఏళ్ళు వస్తుంది కదా, ఇప్పుడు 10 ఏళ్ళ 9 నెలల్లో ఏమవుతుంది కదా వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా రాజ్యసభలో ఎప్పుడు బలం ఉండట్ల వాళ్ళకి, అంటే కూటమిగా ఉంటుంది, సంపూర్ణంగా ఇండివిజువల్ గా కావాలని కోరుకుంటుంది. అందుకోసమనినే ఇంతవరకు మిత్రపక్షాల మీద ఆధారం దగ్గర నుంచి స్వయంగా ఒరిస్సాలో ఈ దఫా ఒరిస్సాలో ఉన్నటువంటి అన్ని వీళ్ళకే వస్తాయి. అట్లాగే ఇప్పుడు మహారాష్ట్ర మొన్నటిదాకా వాళ్ళు ఉన్నారు కాబట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ సందర్భంలో రాజ్యసభలు వాళ్ళకి పోయినాయి. ఇప్పుడు అక్కడ రాజ్యసభలన్నీ బీజేపీకే వస్తాయి రాబోయే రోజులు. అదే సందర్భంలో ఇప్పుడు ఢిల్లీ దాదాపుగా 9ో 10ో ఉన్నాయి, అవి నిదానంగా ఇటుకు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాబోయే 2 ఏళ్లలో